नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर। अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भवभयभञ्जन परम पावना। भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी। अज्ञानांदत अंतमुजेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषड्वर्गमु अंतरिंपगा। अरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षंबनुग्रहिंपुमु। अव्यय मोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर జై बाबा బాబా. అందరికీ జై జై बाबा। బాబా అండి. మంచి సంకీర్తన बाबा చేసినందుకు, బాబా ప్రార్థనతో మొదలెట్టినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై బాబాలండి. నెక్స్ట్ కార్తిక్ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అండి. కార్తిక్ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత అమ్మా జై ఆనంద్ బాబా. కుమార్ అనే రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। హలో చేయమంటారమ్మా? వినిపిస్తుందండి, పాడండి. ప్రేమావతార బాబా మౌనావతార రావా। ప్రేమావతార బాబా మౌనావతార రావా। నీ ప్రేమ గాన మాధుర్యమంత। నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమీవా। ప్రేమావతార బాబా మౌనావతార రావా। చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము। చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము। ఆ ఓ ఆ వరమీయగాను ధరనవతరించి కరుణించి బ్రోచినావు। వరమీయగాను ధరనవతరించి కరుణించి బ్రోచినావు। ప్రేమావతార బావా మౌనావతార రావా। నీ ప్రేమ గాన మాధుర్యమంత
నీ గ్రోలు భాగ్యమీవా. రామావతార నీవే, కృష్ణావతారమీవే, రామావతారమీవే, కృష్ణావతారమీవే, బుద్ధావతార ఏసావతార మహమ్మదు నీవు మెహరీస. బుద్ధావతార ఏసావతార మహమ్మదువు నీవు మెహరీస. ప్రేమావతార బావా, మౌనావతార రావా, నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమేవా. సర్వోన్నతుండవీవు, సర్వాంతర్యామీవు, సర్వోన్నతుండ నీవు, సర్వాంతర్యామి నీవు. ఆ ఓ ఆ సరయందు ధర్మ సంస్థాపనము చేయ, ధరయందు ధర్మ సంస్థాపనము చేయ, దివి నుండి భువికి దిగినావు. ప్రేమావతార బాబా, మౌనావతార రావా, నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమీవ. ప్రేమావతార బాబా, మౌనావతార జై. థ్యాంక్ యూ జై మేడం. బాబా నాన్న, మంచి సంకీర్తన చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాబా ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆనందన్నయ్య, మీరు పాడండి, తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై జై బాబా. మెహర్ బాబా, జై మెహర్ బాబా అమ్మ. జై బాబా అన్నయ్య, సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. ప్రణవజనిత జగమంతట నీవై, సృష్టి స్థితి లయ కారకుడివై. ప్రణవజనిత జగమంతట నీవై, సృష్టి స్థితి లయ కారకుడివై. జనన మరణముల జంఝాటములో, జనన మరణముల జంఝాటములో, జీవుల స్థితిగతి మార్చెదవేలో. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. కలవు కలవు అని కవులన్నారు, కనిపిస్తావని మునులన్నారు. కలవు కలవు అని కవులన్నారు, కనిపిస్తావని మునులన్నారు. చూడాలనుకొని ముచ్చట పడితే, చూడాలనుకొని ముచ్చట పడితే, కనిపించవు మరి తహతహ చెడితే. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. ప్రేమన నీవని అనిపించావు, ప్రేమించుచునే భయపెడతావు.
ప్రేమన నీవని అనిపించావు. ప్రేమించుచునే భయపెడతావు. సహనముతో నిన్ను శరణని అంటే, సహనముతో నిన్ను శరణని అంటే, నగవున వ్యధలను మరిపేస్తావు. నాదుడవు జగన్నాదుడవు, జనులను బ్రోచే వరదుడవు. జనులను బ్రోచే వరదుడవు. శరణము నీ ప్రియ శరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. శరణము నీ ప్రియ శరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. మెహర్ శ్రీని దాసుడు బాబా, మెహర్ శ్రీ నీ దాసుడు బాబా. దాసునిగా మననీయుము బాబా. నాదుడవు జగన్నాదుడవు, జనులను బ్రోచే వరదుడవు. జనులను బ్రోచే వరదుడవు. జై బాబా అండి, జై జై బాబా. బోలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై థ్యాంక్ బాబా యూ అన్నయ్య, అమ్మా మంచి పాట మాయా. పాడినందుకు, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై జై బాబా. బాబా. ఇప్పుడు ఆ శారదా ప్రసాద్ గారు కానీ జలజ గారు కానీ ఎవరో ఒకటి పాడండి. ఎవరు ముందర వచ్చారు అన్నది తెలియదు నాకు. జై బాబా. జలజ. పాడండి జై బాబా. జల్జా గారు, నో ప్రాబ్లం, పాడండి జల్జా గారు, ప్లీజ్ సా- పాడండి. జై బాబా. శారదా లేకపోతే మీరు పాడండి, ఎవరో ఒకళ్ళు పాడండి, పర్వాలేదు. పర్లేదు మా, ఎవరైతే పాడండి జల్జా నువ్వు గారు, పాడు. తర్వాత పాడతానులే. జై బాబా. జలజ ఓపెన్ అవ్వలేదు, మీరు పాడేయండి శారదా. సరే, ఓకే. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय। हे पर ब्रह्मा, हे पर ब्रह्मा, दिव्य सौंदर्यमा, सच्चिदानंदमा, हे पर ब्रह्मा, दिव्य सौंदर्यमा, सच्चिदानंदमा, बाबा जगत्कारका, हे पर ब्रह्मा. నేను వినగోరు నిశ్శబ్ద తత్వాలను, మనసు రంజింపజేసేను నీ మౌనము. హే మహాతేజమా, నేను వినగోరు నిశ్శబ్ద తత్వాలను, మనసు రంజింపజేసేను నీ మౌనము. నీదు సౌందర్యవదనము దర్శించు వారెంతో ధన్యాత్ములు. హే పరబ్రహ్మమా, దివ్య సౌందర్యమా, సచ్చిదానందమా, హే పరబ్రహ్మమా. సర్వమతమూల సారంభే సందేశమై, ప్రేమ జ్ఞానాన్ని ఉదయింప జేసేవుగా, హే
జగన్నాయకా సర్వమతమూల సారంభే సందేశమై ప్రేమ జ్ఞానాన్ని ఉదయింపజేసేవుగా హృదయ పరివర్తనమే నీదు కార్యంబుగా అవతరించేవుగా హే పరబ్రహ్మమా దివ్య సౌందర్యమా సచ్చిదానందమా హే పరబ్రహ్మమా జగతి మేల్కొల్పు భారము వహించిన సూర్య తేజము ప్రసరించు పరమేశ్వరా హే ప్రభాభాసమా జగతి మేల్కొల్పు భారము వహించిన సూర్య తేజము ప్రసరించు పరమేశ్వరా నీదు సంకీర్తనమే మాకు మార్గంబుగా తెలియజేసేవుగా హే పరబ్రహ్మమా దివ్య సౌందర్యమా సచ్చిదానందమా బాబా జగత్కారక హే పరబ్రహ్మమా హే పరబ్రహ్మమా అవతార్ బాబా మెహర్ బాబా की जय जय बाबा माँ थैंक మంచి यू పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు శారద గారు. చాలా మంచి సంకీర్తన. జై బాబా అండి. జలజ గారు జై బాబా. జై బాబా జలజ పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మా కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభువీవే రా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచెను మాయద కోరెను మము చేర్చు ప్రభువీవే రా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మాయేమో వీడకున్నది నిన్ను కొలిచిన అంతరాత్మ కోరుచున్నది నిన్ను చేరగా మాయేమో వీడకున్నది నిన్ను కొలిచిన అంతరాత్మ కోరుచున్నది నిన్ను చేరగా ఆ అలసెను మనసింక వేడగా నిన్ను కొలువగా అలసెను మనసింక వేడగా నిన్ను కొలువగా కరుణించి మము బ్రోవుమా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా
ఓ బాబా నీదురాక ఎరుగమైతిమి అంధులైపోతిమి అంధకార బంధరములో నిన్ను వెతుకగా ఆ ఆ కోటి కిరణాల కాంతిగా నిన్ను కాంచగా కోటి కిరణాల కాంతిగా నిన్ను గాంచగా మరచేము మా మేనులు నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై గొంతు జై బాలేదు బాబా, జై బాబా జల్జా. మంచి పాట పాడారు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు జై బాబాలు, మంచి పాట అందించినందుకు జై బాబా అండి. ఇప్పుడు దినేష్ 5 నిమిషాలు. దినేష్ చిన్న సంకీర్తన చేయండి నాన్న. జై బాబా. దినేష్ లేరండి జయబాబు. జై బాబా, జై బాబా చేయండి అమ్మా. లేరు అండి. లేదా అయితే మీరు అరుణ మీరు చెయ్యండి సంకీర్తన. జై బాబా అరుణ చిన్న సంకీర్తన చెయ్యండి. జయమేర్ బాబా నన్ను జై బాబా చేయమంటారా? అరుణ గారు, అరుణ్ గారు అన్మ్యూట్ అవట్లా. అరుణ గారు. జై బాబా. ఇప్పుడు ఎవరికైతే ఓపెన్ అవుతుందో నోట్లోంచి వాళ్ళు జై చెయ్యండి, మెహర్ బాబా. పర్వాలేదు. చిన్న సంకీర్తన చెయ్యండి. జై మెహర్ శేషారత్న అక్కయ్య మీరు చెయ్యండి. జై బాబు జై బాబు. మెహర్ బాబాకి జై. నేను చేస్తున్నారు శర్మ గారు, మీరు పాడండి. పాడమంటారా? పాడండి పాడండి. ఓకే. అవతార్ చిన్న మెహర్ సంకీర్తన బాబా. చెయ్యండి, టైం తీసుకొని. అలాగే. అవతార్ ఒకటి 5 గంటలకి మల్లికార్జునరావు గారికి స్పీచ్ బాయ్. చెప్పమని చెప్పాను. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిల పరచి ఆట బొమ్మ విడిచిపెట్టి, సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిల పరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే
కుందనంపు బొమ్మలాగా కోరి ఆడారు దెంచి ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడ అరుదెంచి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కొంత తడవు కానీ మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్త ఆడనివ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినది నీతోనే ఉండాలని నీతోనే కలవాలని మెహశ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మ ఆట తెలియ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమరసాధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి మెహర్మాయ్ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి మనసు తెలియదా అంటూ మంచి సంకీర్తన చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఇంకా మీకు అదే కాకుండా బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం స్పీచ్ లోకి అడుగు పెడదామండి అందరం కూడా చక్కగా మ్యూట్ లో ఉండి మల్లికార్జునరావు గారు చెప్పిన అమూల్యమైన మాటలన్నీ కూడా అందరం విందాం మనం అందరం కూడా మల్లికార్జునరావు గారు జై బాబా అండి మీరు ఇంకా స్పీచ్ చెప్పండి జై బాబా జై బాబా అమ్మ అందరికీ జై అవతార్ బాబా మెహర్ అండి బాబా అందరికీ అవతార్ మెహర్ బాబాకి చేయండి ఒక చిన్న వివరణ ఇవ్వండి నా టైము 5:40 వరకునా 5:30 వరకునా అంటే అందులో వాట్సాప్లో 5:40 అన్నారు 5:40 అన్నారు అది ఏమన్నా మార్చారా లేకపోతే మొదట 5:30 వరకు ఉండేది 6:30 ఇద్దరు గారు కానీ చెప్పండి స్టార్ట్ చేయండి ఎంతవరకు అండి స్టార్ట్ ఎంతవరకు చేయండి సార్ స్టార్ట్ చేస్తాను ఎంతవరకు టైం ఎంతవరకు అండి 5:30 5:40 వరకునండి 5:40 వరకు మార్చారా టైం మొదట అంటే 5:30 వరకే ఉండేది పూర్వం అందుకు ఓకే సరేలేండి 5:30 వరకే చెప్పండి మీరు 5:30 వరకే చెప్పండి నాకు 5:40 అని రాశారు అందుకోసం చెప్పండి అదే సరేలేండి చెప్పండి 5 సరే ఓకే అండి థ్యాంక్ యూ
యా. జై బాబా. వివరణ రాలేదు కాబట్టి 5:30కి క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. ఈరోజు ఆ, నవజీవనం గురించి ఎంత చెప్పినా కూడా తరగని అంశాలు ఉన్నాయి. జరిగిన విశేషాలు చెప్పుకోవడం ఒకటి, విశ్లేషణ చెప్పుకోవడానికి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఎన్నో అంశాలు విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నవజీవనం గురించి విశ్లేషణ కొంచెం 5-10 నిమిషాలు విశ్లేషణ చేసి ఆ తర్వాత భిక్షాటన అనే అంశంలో కొంతవరకు ఎంతవరకు అవుతే అంతవరకు చెప్పుకుని దాని విశిష్టత కూడా చెప్పుకున్నాం. నవజీవనం 16 నాకు తెలుసు అక్టోబర్ 16th October 1949 నాడు అక్టోబర్ 16వ తారీఖుని ప్రారంభించారు. ఆ రోజునే బాబా సామాన్య మానవుడు అయిపోయారు. సామాన్య మానవుడిగా నటించడం కాదు, సామాన్య మానవుడు అయిపోయారు. అంటే అవతారుడు కాదు, మానవుడు అయిపోయారు అందరిలాగా. ఆ రోజు నుంచి ప్రారంభించిన రోజు మొదలుకొని అలా ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఆయన విధించిన షరతులే కొన్ని సడలించారు 10 రోజుల పాటు. 22 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ 1949, 22 డిసెంబర్ 49 నుంచి 31 డిసెంబర్ 49 వరకు కూడా ఒక 10 రోజుల పాటు ఆహార విషయాల్లో కానీ వేరే విషయాల్లో కానీ చాలా సడలింపు ఇచ్చారు. కఠినంగా ఉన్నాయనో ఎందుకో కొన్ని షరతులు మీరు ఆచరించక్కర్లేదు అన్నారు. అదొక విశేషం. అయితే ఇంకా ఆయన సామాన్య మానవుడుగానే ఉన్నారు. షరతులు అయితే సడలించారు కానీ సామాన్య మానవుడే, అవుతాడు కాదు. అలాగా ఒక ఏడాది పాటు నడిచింది నవజీవనం. బాబా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తానే ఆచరించలేకపోయాను, నేను విఫలమయ్యాను. అంచేత ఈ నవజీవనాన్ని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకుందుకు డెహ్రాడూన్లో సరిగ్గా ఏడాది అయ్యేటప్పటికంటే అక్టోబర్ 16వ తారీఖు 1950, 16th October 1950 నాడు ఆయన నా పాత జీవితంలోకి వెళ్ళారు. అంటే ఇంతవరకు నవజీవనంలో సామాన్య మానవుడు, పాత జీవితంలోకి వెళ్ళాడంటే అవతారిని స్థాయి. ఆ ఒక్కరోజు కూడా పాత జీవితంలోకి వెళ్ళారు, ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళారంటే ఆయన అప్పుడు అవుతాడు అనమాట. మొదట అవతారుడు, తర్వాత సామాన్య మానవుడు. సామాన్య మానవుడుగా కొన్ని షరతులు విధించుకున్నారు, అవే కొన్ని సడలించారు. ఎందుకు సడలించారో తెలియదు. ఆయన విధించిన షరతులే సడలించుకున్నారు. సరే, ఏడాది అయ్యేటప్పటికి ఆయనకే సంతృప్తి కలగలేదు. ఎన్నో విధాల నేనే విఫలమయ్యాను, కొందరు సూచన తప్పకుండా ఆచరించినప్పటికీ కూడా ఆ షరతుల్ని అని చెప్పి ఆయన పాత జీవితంలో అడుగుపెట్టారు. ఒకరోజు పాత జీవితంలో అంటే అవతారుడు అయ్యారు. సామాన్య మానవుడు అయిపోయారు, తర్వాత మళ్ళీ అవతారుడు అయ్యారు. ఆ ఒక్కరోజు అవతారుడి కింద ఉండి ఆఖరికి భగవంతుడి దగ్గర నుంచి నాకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ ప్రకారం నవజీవనాన్ని కొనసాగించమని ఆజ్ఞ వచ్చింది. ఆయన అవతార పురుషుడు, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. స్వయంగా అవతార పురుషుడు అయ్యి ఉండి ఆయన కాంటాక్ట్ చేసుకుని మళ్ళీ తనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య మానవుడిగా కాదు, అవతార పురుషుడి కిందే. ఎవరి నిర్ణయం తీసుకున్నారు? ఈ నవజీవనాన్ని కొనసాగించమని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మాత్రం ఈ అనుచరులు ఉండాలా లేదా అన్నది దాన్ని పట్టించుకోలేదు. మొదట్లో ఎవరెవరు అనుచరులు ఉండాలో ఆయన ఎన్నిక చేశారు. మొత్తం 200 మంది వచ్చారు. వాళ్ళ వాళ్ళు అంటే మేము ఈ నవజీవనంలో పాల్గొంటాము, మీ షరతులు అన్నింటికి లోబడి జీవిస్తాము, మాకు ఏదైనా ప్రమాదం కానీ మాకేమైనా మరణం కానీ సంభవిస్తే దానికి మేమే బాధ్యులం, నువ్వు బాధ్యుడు కాదు అని చెప్పి అన్ని షరతులకి ఒప్పుకుని స్వచ్ఛందంగా బాబా నేను సామాన్య వాళ్ళని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నా నుండి ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ భౌతిక ప్రయోజనం కానీ ఏది ఆశించకండి అని చెప్తూ ఉన్నా కూడా 200 మంది మొదటికి వచ్చిన మళ్ళీ బాబాయ్ సెలెక్ట్ చేసి ఆ 200ని 20కి తగ్గించారు. 20 మందిని తీసుకెళ్ళడానికి
అనుమతి ఇచ్చారు ఆయన అనుసరించడానికి. అయితే నేను అనుచరుణ్ణి మీతోటి పాటే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడి కింద చూడకండి అని మరీ మరీ హెచ్చరిస్తూ వచ్చారు. నవజీవనంలోనూ హెచ్చరించారు. 16th అక్టోబర్ నాడు మళ్ళీ అవతారుడు అయ్యాడు. అయి మళ్ళీ 17th అక్టోబర్ నుంచి నవజీవనంలో అడుగుపెట్టారు. అంటే అవతారుడల్లా మళ్ళీ సామాన్య మానవుడు అయిపోయారు. అయిపోయి అన్ని దశలు చేసుకుంటూ ఆఖరిది మనోనష్ కూడా అయిన తర్వాత కూడా ఫ్రీ లైఫ్ అని, అది చాలా ఉన్నతమైన దశ, దాన్ని వర్ణించడమే కష్టం. ఆ దశ కూడా ఆఖరిని కంప్లీట్ చేసుకున్నారు బాబా. ఆఖరి ఇంచుమించులో 12th ఫిబ్రవరి 1952 తోటి నవజీవనం ముగించుకున్నారు. ముగించుకుని మళ్ళీ అవతారుడు అయిపోయారు. మళ్ళీ తర్వాత అది అయిన తర్వాత అండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అవతారుడు అయ్యారు. ఇప్పుడు మనకేం కనిపిస్తుందంటే ఇలాగా మన ఆ స్థితిని మార్చగలమా అంటే నటించడం కాదు. ఇక్కడ మళ్ళీ 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 చెప్పుకోవాలి మనం. ఒకసారి అవతారుడు సాక్షాత్తు హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతోన్నతుడు, ఈ ప్రస్తుత కాలానికి ఈ యుగానికి అవతార పురుషుడు, అవతార్ ఆఫ్ ది ఏజ్ అంటూ ఉంటాం అందుకే ఇంగ్లీష్లో. అక్కడి నుంచి మళ్ళీ సామాన్య మానవుడు అలా ఏడాది అయ్యేటప్పటికి మళ్ళీ అవతారుడు, ఒక్కరోజు మాత్రమే అవుతాడు. ఒక్కరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్య మానవుడు. అది అయిన తర్వాత నవజీవనం పూర్తిగా అయిన తర్వాత, అందులో మనోనాష్ కూడా అయిన తర్వాత, మనోనాష్ కార్యక్రమం కూడా అయిన తర్వాత అదంతా సామాన్య మానవుడి కింద మళ్ళీ అవుతాడు. ఇది ఎలా సాధ్యము అని ప్రశ్నిస్తే అసలు అవతారుడు మానవుడి కింద రావడం మనకి తెలుసు. జొరాస్టర్ దగ్గర నుంచి మానవుడు మాత్రమే అవతారుడు కింద. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే నేను కొంచెం విస్మరిస్తున్నాం ఈ అంశం అనిపిస్తుంది నాకు. మనం దాన్ని పక్కకు పెట్టేస్తున్నామో అనిపిస్తుంది. అదేమిటంటే అందుకే నవజీవనం గురించి విశ్లేషణ చెప్తున్నాను ఈరోజు. దీని మీద ఎవరైనా రెస్పాండ్ అవుతే నాకు ఫోన్ చేయొచ్చండి. నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా అభిప్రాయ భేదాలున్నా, లేకపోతే అంగీకరిస్తున్నా, తృణీకరిస్తున్నా, నేను తప్పు చెప్పానని చెప్పినా నాకు ఫోన్ చేయండి. ఇందులో డిస్కషన్ ఉంది. ఎవరైనా సరే, వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, అండ్ ఆనంద్ కుమార్ గారు అటువంటి వాళ్ళు ఎవరైనా. అయితే ఇంకో అంశం నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ హిందూ మైథాలజీ ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం మనము దశావతారాలు అని చెప్తుంటారు. ఆ దశావతారాల్లో మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహ అవతారాలు అంటే మత్స్యం అంటే చేప, అవతార పురుషుడు చేప కింద వచ్చారు ఒకసారి. కూర్మ అంటే తాబేలు కింద వచ్చారు. వరాహం అంటే పంది కింద. అంటే చేప కింద, ఒక తాబేలు కింద, ఒక వరాహం అంటే పంది కింద, జంతువులుగా అవతార పురుషుడు మానవుడి కింద కాకుండా జంతువుల కింద కూడా అవతారుడు వచ్చాడు. మన హిందూ ప్రకారం దశావతారాలు 3 ఉంటాయి. మత్స్యకూర్మ వరాహ అవతారాలు కూడా అవి అవతారాలే అని చెప్పి మనం హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. మరి వేరే గ్రంథాలు ఒప్పుకోకపోయినా. అని ఇక్కడ బాబా వచ్చినప్పుడు, బాబా అవతారుడుగా వచ్చినప్పుడు జొరాస్టర్ అవతార్ గారి గురించి ఎక్కువ చెప్పారు. గాడ్ మ్యాన్ గురించే చెప్పారు. గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అంటూనే చెప్పుకొచ్చారు అంతవరకు. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 చెప్పలేదు. చెప్పకపోయినా మన వేదాల్లో కూడా ఉందేమో నాకు తెలీదు. నాకు రావు వేదాలు అందరికీ రావాలని లేదు, అందులో అర్థాలు కూడా అందరికీ తెలియాలని లేదు. వేదం అంటే చాలా అది అథారిటేటివ్ వేదం అంటే అది ఏ మతానికి సంబంధించింది కాదు. ఏదో ఒక బ్రాహ్మణులకి, ఏదో ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు వేదం అంటే. అటు యూనివర్స్కి సంబంధించింది. సాక్షాత్తు భగవంతుడు చెప్పించిందే వేదం కూడా, తక్కువది కాదు అది సంస్కృతంలో ఉన్నంత మాత్రాన. చేత వేద గ్రంథాల్లో కూడా రాయబట్టే కాబట్టి అథారిటేటివ్గా మత్స్యకూర్మ వరాహ అవతారాలను కూడా చెప్పారు. ఇది ఏం చెప్తోందంటే మనకి అవతార పురుషుడు కేవలం మానవుడిగా కిందే కాకుండా జంతు జాతిలో కూడా ఏదో ఒక రూపం తీసుకుని అవతారుడి కింద అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి వేదాలను రక్షించడానికి అదేదో ఒక కూర్మ అవతారం ఎత్తారు అని చెప్తారు.
రాక్షసులు ఏదో దాన్ని నాశనం చేస్తూ ఉంటాను. అంచేత చేప అవతారం ఎందుకు ఎత్తారు, కూర్మ అవతారం ఎందుకు ఎత్తారు, వరాహ అవతారం ఎందుకు ఎత్తారు, ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం. అంచేత ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఇవి ఏ రూపంలో అయినా కూడా అవతాడు ఉండగలడు అని. గత అవతారాల్లో మరి మానవుడిగా కాకుండా జంతువులుగా కూడా అవతారుడు రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఈ అవతార పురుషుడు అవతారుడు అయి ఉండి మొదట మానవుడిగా పుట్టాడు. మానవుడు అయిన తర్వాత పంచసద్గురువుల తోటి గాడ్ రిలేషన్ పొందారు. అంటే గాడ్ రిలేషన్ పొందిన తర్వాత సద్గురువు అయ్యారు బాబా. సద్గురువు అయిన తర్వాత అవతార పురుషుడు అయ్యారు. అది అలాగా నడుస్తుంది. పుట్టుగానే అవతారుడు కాదు. 25th ఫిబ్రవరి 1984లో 1894లోనే అవుతాడు కాదు. బాబా పుట్టినరోజునే అవుతాడు కాదు. ఆయన సామాన్య మానవుడి కింద కదా, కాలేజీకి వెళ్ళారు, చదువుకున్నారని, క్రికెట్ ఆడారు, అన్నీ ఉన్నాయి. అదంతా సామాన్య మానవుడే. హజరత్ బాబాజాన్ కిస్ చేయగానే గాడ్ రిలేషన్ వచ్చింది ఆయనకి. గాడ్ రిలేషన్ పొందారు. గాడ్ రిలేషన్ పొంది కూడా ఉపాసన మహారాజ్ దగ్గర సాంగత్యం చేశారు. 5గురు సాంగత్యం అయిన తర్వాత అవతారు కింద ప్రసాదింపబడ్డాడు. 5గురు సద్గురువుల చేత ఈయన మీకు అవుతాడు అని చెప్పి 5గురు సద్గురువులు మనకి ఈ విశ్వానికి అవతారాన్ని అందించారు. అదంతా మనకు తెలుసుందే. అంటే తర్వాత అవతారం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవతారం అయ్యారు. ఆయన అయిన తర్వాత మళ్ళీ ఆయన నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గత అవతారాల్లో ఎప్పుడు జరగని విశేషం కింద సామాన్య మానవుడి కింద జీవించడం అన్నది, నవజీవనం అన్నది కావాలని తెచ్చిపెట్టుకుని కోరిని తెచ్చిపెట్టుకున్నారు. ఆయనే తినగా కూర్చోక అనిపిస్తుంది. అతి సామాన్య మానవుడిగా జీవిస్తాను నేను అని చెప్పి అలాగే జీవించారు. భిక్షాటన కూడా చేసి ఎవరిని ఏమీ చేయకుండా ప్రేమసే భిక్షా దిగి అని చెప్పి ముస్టడుకుని కూడా చేత ఇన్ని గత అవతారంలోనే ఒక జంతుజాలాల్లో కొన్ని రూపాల కిందకి అవతారం కూడా వచ్చిన దాఖలాలు మనకు ఉన్నప్పుడు ఆ నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన బియాండ్ గారి స్టేట్లో ఉన్న భగవంతుడు ఏ రూపంలో అయినా అవతార పురుషుడి కింద రావచ్చు. వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అయినా సామాన్య మానవుడిగా కూడా జీవించే అవకాశం ఉంది అని చెప్పి ఈ అవతారంలో చూపించారు. గత అవతారాల్లో ఏమో మానవుడి కింద మానవ రూపంలోనే మాత్రమే కాకుండా జంతు రూపంలో కూడా అవతారుడు రావడానికి అవకాశం ఉంది. అప్పటి కాలమాన పరిస్థితులు అవసరం అయితే జంతువు కింద కూడా రావచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి జంతువుల కింద వచ్చారు అవతార పురుషుడు. తర్వాత మానవుడి కింద రావడం మొదలుపెట్టారు జరోస్ట్ర దగ్గర నుంచి అని ఇంత విశ్లేషణ మనం చెప్పుకోవచ్చు. ఆయన సర్వాధికారాలు ఉంటాయి. ఆ సర్వాధికారాలు ఉండబట్టే ఆయన ఈ యుగావతారంలో సామాన్య మానవ జీవితం కూడా జీవించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 1 సంవత్సరం విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. నేను నా సామాన్య మానవుడిగా జీవించలేకపోయాను, తప్పులు చేశాను, నేను విధించిన షరతులే నేను ఆచరించలేకపోయాను, దీనికి పశ్చాత్తాపం ఏదో చేయాలని చెప్పి అప్పుడు భగవంతుడిని కాంటాక్ట్ చేశారు. ఆయన సామాన్య మానవుడిగా భగవంతుడిని కాంటాక్ట్ చేస్తే భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే నువ్వు కొనసాగించు, నా సామాన్య మానవుడి కింద నీ నవజీవనం కొనసాగించు అన్న ఆదేశాలు వచ్చాయి. ఆ భగవంతుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మళ్ళీ నేను పునఃప్రారంభిస్తున్నాను రేపటి నుంచి 17th అక్టోబర్ 1949 నుంచి. ఇక్కడ షరతులు ఏం పెట్టట్లేదు. నేను ఎవరు వస్తే వాళ్ళు రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నా పాత షరతుల ప్రకారమే జీవించాలి. కొత్తగా షరతులే ఉండవు. పాతగా నేను పెట్టిన షరతులతో మీరు ఆచరించడానికి ఇష్టం ఉంటే రండి, లేకపోతే మీరు మీ ప్రైవేట్ లైఫ్కి మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. బాబాతో అనుసరించడానికే వాళ్ళు అంగీకరించి మిగిలిన పీరియడ్ కూడా వాళ్ళు అనుసరించారు బాబాతోటి. మేము షరతులు పెట్టకపోయినా మిమ్మల్ని వదలం, మీ నవజీవనం మీతో పాటు వస్తామని చెప్పి అంగీకరించి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయనతో అనుసరించడానికి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడానికి రెండింటికి స్వేచ్ఛ ఇచ్చారు. కావస్తే మీ జీవితంలోకి మీరు వెళ్ళిపోవచ్చు అని. ఈయన మాత్రం నవజీవనం కొనసాగించారు. ఇంత విశ్లేషణ ఉందండి నవజీవనం మీద. ఈ విశ్లేషణ నాకు థాట్స్ వచ్చాయి. థాట్స్ మీద నేను ఈరోజు మా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఉపన్యాసం నేను మీతో షేర్ చేసుకున్నాను.
ఇక్కడ ఖేర్ అని ఇక్కడ కాశీ అని చెప్పుకుంటాం. వారణాసిలో ఆయన ఒక నిర్దిష్టమైన దుస్తులు ధరించి ఎలా అడగాలో కూడా. భిక్షాటన అంటే భోజనం మాత్రమే భిక్ష కింద అడగాలి. వేరే వస్తువులు వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు అన్న వాటిల్లో కళ్ళజోడు ఒకటి, కాళ్ళకి చెప్పులు ఒకటి, అవి రెండు కూడా ఉన్నాయి. చేతికర్ర ఒకటి, కళ్ళజోడు, కళ్ళజోడు ఎవరైనా ఇస్తే అది తీసుకోవచ్చు నవజీవనంలో భిక్ష కింద. అలాగే ఈ చేతికర్ర ఒకటి ఇస్తే అది తీసుకోవచ్చు భిక్ష కింద. కాళ్ళకి చెప్పులు అరిగిపోయింది అనుకోండి, మీరు కొనుక్కోకూడదు. ఈ 3 వస్తువులు కూడా మీరు కొనుక్కోకూడదు. అవి ఎవరైనా భిక్ష కింద ఇస్తే తీసుకుందుకు బాబా ముందర షరతుల్లో సడలించి ఈ 3 వస్తువులు తప్ప ఏ వస్తువు కూడా మీరు, ఆఖరి బట్టలు కూడా ఆ, తీసుకోకూడదు అని అంత స్ట్రిక్ట్గా చెప్పారు బాబా. ఏదో బట్టల్లో ఏదో సడలించారని కొంచెం డీప్గా వదిలేస్తే. ఆ విధంగా ఆఖరి నవజీవనంలో భిక్షాటన చేసే విధానం కూడా నిర్దిష్టమైన దుస్తులు ధరించి ఆయన భిక్షాటన చేశారు. ఇక్కడ వారణాసిలో డాక్టర్ ఖేర్, డాక్టర్ నాథ్ అని ఉన్నారు. ముందు నాథ్ ఇంటికి వెళ్ళారు. నాథ్ భిక్ష వేశారు. విచిత్రం ఏంటంటే డాక్టర్ నాథ్ను డాక్టర్ ఖేర్ కూడా బాబాని అంత క్రితం తెలుసు, పరిచయం ఉంది, చూశారు వాళ్ళు. అంచేత ఇక్కడ గుర్తుపట్టేశారు వాళ్ళు. గుర్తుపట్టేసి బాబాయ్ అయినా అని చెప్పి గుర్తుపట్టి, అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసింది ఇలాగా ఆయన నవజీవనాన్ని భగ్నం చేయకూడదని చెప్పి తెలియనట్టు నటించారు వాళ్ళు. బాబా కాదు అన్నట్టు నటించి భిక్ష వేశారు. మొదట నాథ్ ఇంటికి వెళ్ళారు. అందులో ఫోటో కూడా ఉంటుంది మనకి. అలా భిక్షార్థించగానే డాక్టర్ నాథ్ దంపతులు స్వయంగా వారి ఇరువురికి జోలి నిండుగా భోజనం సమర్పించుకున్నారు. ఈ ఎవరెవరు ఉన్నారు వారి ఇరువురు అంటే మెహర్ బాబాను కూడా ఇరుచి ఉన్నారు. ఇరుచి ఉన్నారు, ప్రేమసే భిక్షా దీజీ అనేవారు. ఆ ప్రేమసే భిక్షా దీజీ అనే మాటలు ఈయన ఇక్కడ చిత్రం ఏంటంటే సామాన్య మానవుడైనా అక్కడ మన సైలెన్స్ వదలలేదు. ఇది విశేషణ. ఇది చాలామందికి రావాలి డౌట్. మరి ప్రేమసే భిక్షా దీజీ అన్న మాటలు బాబా సౌండ్ వచ్చేటట్టు సైలెన్స్ని బ్రేక్ చేసి ప్రేమసే భిక్షా దీజీ అని అడిగారా అంటే ఇక్కడ అడగలేదని వర్ణించారు పైన. ఎలా వర్ణించారు? ఈరిచ్ అంటుండేవారట ప్రేమసే భిక్షా దీజీ అని. ఈయన కూడా సౌండ్ రాకుండా ప్రదీవులు కలిపేవారు. ప్రదీవులకి కూడా ప్రేమసే భిక్షా దీజీ అని చెప్పి సౌండ్ రాకుండా ప్రదీవులతో అనేవారు. అని జోలే మాత్రం ఇలా పట్టుకునేవారు. పిచ్చి పెట్టండి అని సౌండ్ చేసినట్టు చంకలో జోలే ఉంది కదా, జోలే ఇలా పట్టుకునేవారట. సౌండ్ మాత్రం సైలెన్స్ బ్రేక్ చేయకుండా మాట మాత్రం సౌండ్ మాత్రం ఇంగ్లీష్ గారు అనేవారు కూడా. ఈయనేమో అలా అన్నట్టు నోరు కదిపేవారు. కదిపి జోలు పట్టుకునేవారట. ఇవన్నీ నేను చదవటం లేదు, ఇక్కడ ఉన్నాయి. అవి ఉన్నవే మీకు టైం సేవ్ అవ్వడం గురించి చదవకుండా మీతో చెప్తున్నా. అంచేత వాళ్ళిద్దరినీ కూడా ఇలాగా నాథ దంపతులు వీళ్ళిద్దరికి కూడా భోజనం నిండుగా వేశారు వాళ్ళ జోన్లో. ఇద్దరి వద్ద ఉన్న అక్షయ పాత్రలు కూడా నిండిపోయాయి. చిరునవ్వుతో పెద్దన్నయ్యగా వారి ప్రేమ భిక్షను స్వీకరించారు. ఇది పెద్దన్నయ్య అనమాట. బడాబాయ్ అని చెప్పమన్నారు. ఎవరైనా అడిగితే ఈయన ఎవరంటే మా పెద్దన్న గారు అని చెప్పమన్నారు. అంతేగాని మెహర్ బాబా అని చెప్పొద్దని చెప్పేవారు. అంచేత పెద్దన్న గారనే చెప్పారు నవజీవనంలో. అంచేత చిరునవ్వుతో పెద్దన్నయ్య గారి ప్రేమ భిక్ష స్వీకరించారు. ఈ పెద్దన్నయ్య గారు అంటే బాబా అనమాట. వీళ్ళు ఈయనిచ్చిన నాథ దంపతులు కలిసి ఇచ్చారు అక్కడ. నాథ ఒకడే కాదు, నాథ యొక్క భార్య ఇద్దరు కూడా బాబాకి భిక్ష వేశారు. మొదట అక్కడికే వెళ్ళారు. అందుకు తమ కృతజ్ఞతను వారికి చేతి సౌజ్ఞతతోనే తెలుపుతూ వెంటనే తిరిగారు. కృతజ్ఞత చేతి సౌజ్ఞతలతో బాబా తెలిపి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు. వారు పెట్టిన ఆహారం స్వీకరించి అసలు ఏం జరిగిందో ఆ వచ్చిన వారు ఎవరు వారు ఊహించే లోపే బాబా ఈ రుచితో తిరిగి వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎవరు ఊహించుకునే లోపలనే తిరిగి వెళ్ళిపోయారు. క్షణంలో చేరుకున్న డాక్టర్ ఖేర్ దంపతులు మరుసటి రోజున కూడా భిక్ష కొరకు బృందవారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. రేపు కూడా రండి అని చెప్పి ఖేర్ దంపతులు, నాథ దంపతులు కాక ఖేర్, డాక్టర్ నాథ్ డాక్టర్ ఖేర్ ఇద్దరు ఉన్నారు. వీరు ఖేర్ దంపతులు
మళ్ళీ రేపు కూడా రండి భిక్షకి అని చెప్పి ఆహ్వానించారు. బృందం వారిని తమ ఇంటికి రమ్మని కబురు పంపించారు భోజనానికి రమ్మని. అందుకు కారణం కూడా తెలిపారు. అలా భిక్షార్థి వచ్చేవారిలో తాము ఫోటో తీసుకోవాల్సి కొనదలిచామని కనుక అందుకు కూడా అనుమతించమని అభ్యర్థించారు. మీకు తెలుసునో లేదో బాబా ఆదిజీతో నవజీవనం దుస్తులతో దిగిన ఫోటో ఇప్పటికీ మెహరాబాద్ మ్యూజియంలో భద్రపరుచుంది. మనం కూడా ఫోటో చూస్తూ ఉంటాం. నవజీవనంలో భిక్షాటన ఆదితోటి అంటే మొదట ఇందాక ఈరుచి గారితో నాది ఇంటికి వెళ్ళారు. ఖేర్ దంపతులకి ఇంటికేమో ఆదితోటి వెళ్ళారు. అంచేత ఆదిను బాబా ఉన్న ఫోటో కూడా ఉంటుంది మనకి. ఆ ఫోటో తీశారు వీళ్ళు బాబాకి. నవజీవన ఉపదేశులతో దిగిన ఫోటో ఇప్పటికీ మెహరాబాద్ మ్యూజియంలో బడి ఉంది. అది ఈ రెండవ రోజు డాక్టర్ నాథ్ గారి ఇంటి ముందు తీసిన ఫోటోయే. అది ఈ నాథ్ గారి ఇంటి దగ్గర తీసిన ఫోటో అన్నమాట. అది బెనారస్లో రెండవ రోజున భిక్షాటన తాలూకు తీసిన ఫోటో. ఇంకా ఏం చెప్తున్నారంటే బాబాకు ఫోటోలు అంటే ఇష్టం ఉండదు కనుక ఫోటో తీయటకు అనుమతించారేమోనని శిష్యులు అనుకున్నారు మొదట్లో కానీ బాబా ఫోటో తీయాలని సంకల్పించినట్లున్నారు. వెంటనే తమ ఆమోదాన్ని తెలిపారు. ఫోటో తీసుకుందుకు ఒప్పుకోరేమో అనుకున్నారు. అడిగితే బాబా పర్మిషన్ ఇచ్చారు ఫోటో తీసుకుందుకు. మర్నాడు బృందంలోని ఇరువురు భిక్షార్థులే తమ ఇంటికి వచ్చేదరని కౌరు పంపించారు. ఫోటోతోనే ఏర్పాట్లు చేయించుకున్నారు. మీ ఇంటికి భిక్షకు వస్తున్నాం, కాస్తే ఫోటో తీసుకోవచ్చు బాబా అనుమతించారంటే ఇప్పుడు ఫోటో కూడా తీసుకున్నారు. బృందం వారు మళ్ళీ తమ ఇంటికి రానున్నారన్న వార్త విని డాక్టర్ నాథ్ చాలా సంతోషించారు. ఫోటో తీసేటకు ఛాయాగ్రాహకుని ఫోటోగ్రాఫర్ని కూడా తెప్పించారు. సిద్ధంగా పిలుచుకున్నారు. సమయానికి డాక్టర్ ఖేర్ కూడా అక్కడికి వచ్చారు. నాథింటికి ఖేర్ వచ్చారు. రెండో రోజు భిక్షాటనలో బాబా తలపాగా ధరించలేదు. ఆయన వెంట ఈసారి ఆదిజీ ఉన్నారు. ఇరువురు తలపాగా ధరించుకున్న నవజీవన దుస్తులు వేసుకున్నారు. డాక్టర్ నాథ్కు బాబాను గురించి ఏమీ తెలియదు. కానీ డాక్టర్ ఖేర్కు తన తల్లిదండ్రులు బాబా ప్రేమికులై ఉన్నందున డాక్టర్ ఖేర్ పేరెంట్స్ అప్పటికే బాబాలో వస్తుందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. డాక్టర్ ఖేర్కు తన తల్లిదండ్రులు బాబా ప్రేమికులై ఉన్నందున ఆయన రూపురేఖలు తెలుసుకున్నారు. వాళ్ళు బాబాయ్ అని చెప్పి గుర్తుపెట్టారు. ఎలాగైతేనేమి బాబా ఆదిజీతో వెళ్ళగానే వారి ఫోటో తీశారు. తర్వాత వారు ఇరువురు జోలే అక్షయపాత్ర నిండా ఆహారం నింపారు. ఈ విధంగా రెండో రోజు కూడా బాబా స్వయంగా కాశీ మహానగరంలో భిక్షాటన కొనసాగించారు. ఆనాడు తీసిన వారి ఫోటోను డాక్టర్ ఖేర్ తన తండ్రికి చూపగా దాన్ని చూడగానే ఆయన అవతార్ మెహర్ బాబాకి జై అని అవతార్ మెహర్ బాబా అని గుర్తించి ఆ విషయం అందరికీ తెలియజేయబడింది. అంతా బృంద నాయకుని బాబాగాను ఈ బృందం యొక్క నాయకుడు బాబా మెహర్ బాబా కింద తక్కిన వారైన శిష్యుల కింద కూడా వాళ్ళు గమనించారు. విషయం తెలుసుకుని తమ అదృష్టానికి మురిసిపోయారు. వీరు మెహర్ బాబాని తెలియకపోవడమే డాక్టర్ ఖేర్ తన తల్లిదండ్రులను డాక్టర్ నాథ్ గారి ఇంట్లో ఈ బృందం వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటకు హమీర్పూర్ నుండి పిలిపించారు. అంచేత ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా ఈ బృందం వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడానికి ఈ నాథ్ అనమాట. నాథ్ గారి ఇంట్లో ఈ బృందం వారికి భోజన సదుపాయాలు ఎవరింట్లో ఖేర్ ఇంట్లో కదండి, డాక్టర్ నాథ్ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయడం బృందం వారు అందరికీ కూడా భోజనం వండి పెట్టడానికి ఆహ్వానించారు. అంటే బాబా అనుమతి కోరారు. బృందం వారి కొరకు వారు స్వయంగా 2 రోజులుగా వంట చేస్తున్నారు. ఈ బృందం ఎంతమంది అండి? 21 మంది. 21 మందికి కూడా వాళ్ళంతా కూడా వాళ్ళే స్వయంగా వండి పెట్టారు బాబాను ఆహ్వానించి. ఇలా వీధిలో ప్రేమసే భిక్షా అని అడుక్కోలేకుండా అలా నెలలంతా పెట్టారు. చాలా ఎక్కువ రోజులు 40 రోజులు అంతా. అంచేత వారు స్వయంగా 2 రోజులుగా వంట చేస్తున్నారు. అలా వారు వంట పనిని బాబా బృందానికి నిర్దేశించబడిన భోజనం అని తెలియకనే ప్రారంభించారు. ఇది బాబా కోసం అని తెలియకుండానే కొంతమందికి తెలియదు అందులో బాబా కోసమే వండుతున్నారని. ఎవరో బృందం వారి గురించి అంటే ఎందుకంటే వీళ్ళు అందరికీ చెప్పలేదు, వాళ్ళకి తెలుసున్నా కూడా సీక్రెట్గా ఉంచారు. ఇక్కడ ఈ భోజన విషయం నేను ప్రస్తావించింది చదివింది ఎందుకంటే
ఇక్కడ ఈ భోజనం పెట్టి చోట ఒక్క రోజును కూడా వాళ్ళని తిట్టని రోజు లేదు బాబా. ప్రతిరోజు కూడా విమర్శిస్తూనే ఉన్నారు, అయినా వాళ్ళు భోజనం పెట్టడం మానేలేదు. ఇది ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఈయన అవతార పురుషుడు కాదు కదా, సామాన్య మానవుడు కదా. మనకు కొన్ని ప్రశ్నలు సమాధానాలు దొరకండి నవజీవనం గురించి. ఆ అంశాన్ని మీకు హైలైట్ చేయడం గురించే ఇదంతా చదివాను. అంతవరకు నేను లేకపోతే చదవకపోదును. అంచేత ఇక్కడ ప్రతిరోజు కూడా సరిగ్గా వేడిగా లేదని ఒకసారి, రుచిగా లేదని ఒకసారి, వేడిగాను రుచిగాను ఉన్నా కూడా ఎందులోనూ ఉప్పు తక్కువైందని ఒకసారి, ఒకసారి కారం ఎక్కువ అయిపోయిందని, ఒకసారి ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఒకసారి సమయానికి తీసుకురాలేదని, కడుపులు కాలిపోతే ఇంత లేట్గా ప్రతిరోజు కూడా ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులు కూడా వాళ్ళని చిత్రహింస చేస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు బాబా. ఏమనాలి దీన్ని? ఈయన అవుతాడు కాదు, నటించట్లేదు, సామాన్య మానవుడి కింద సామాన్య మానవుడు అయిపోయాడు. మరి ఎందుకు వాళ్ళని ఇలాగా అసలు ఎందుకు చేశారో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఆయన అవతారుడుగా చేశారంటే వీళ్ళకి ఏదో ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడానికి అని అనుకోవచ్చు. ఆయన అవతారుడు కాదు, ఇక్కడ సామాన్య మానవుడు అయ్యుండి ఇంత వాళ్ళు విమర్శించవలసి వచ్చిన పని ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని వాళ్ళు స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వడం గురించి తిడుతుండే వారు అవతారుడు కింద, అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక అవతార పురుషులని సద్గురువు కానీ ఎవరినైనా తిట్టినా కొట్టినా కూడా ఆధ్యాత్మిక ప్రయోజనం ఆటోమేటిక్గా వాళ్ళకి దక్కుతుంది అని చెప్పారు. అలా అని చెప్పి ఏ సద్గురువు దగ్గరికి వెళ్ళి నన్ను తిట్టు నన్ను కొట్టు అంటే వాళ్ళు కొట్టరు. అలాగా అందరినీ తిట్టరు, కొట్టరు, దూషించరు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ. గాంధీ గారు పెడితే గాంధీ గారిని కొట్టడానికి చేసి తిట్టి కొట్టడానికి సిద్ధమే పంపించాడు ఎవరు? ఉపాసన మహారాజ్. ఎందుకు? ఈయనకి స్పిరిచువల్ ఎలివేషన్ ఇవ్వడానికే. సద్గురు అతను, ఉపాసన మహారాజ్ సద్గురు. గాంధీ గారు వచ్చారు, హడిల్పై పారిపోయి వెళ్ళిపోయాడు గాంధీ గారు తెలియక. కానీ ఇతను ఆధ్యాత్మిక ప్రయోజనానికే సింబాలిక్గా అలా కొట్టడానికి తయారయ్యాడు. సిగ్గులేదా ఇక్కడ తయారయ్యో పో అని చెప్పేసి కర్రొచ్చుకుని తరిమాడు. భయపడిపోయి మళ్ళీ వెళ్ళనన్నాడు. ఇంకోసారి వెళ్తా ఉపాసన మహారాజ్ దగ్గర చచ్చినా ఆయన కోపం ఎక్కువ, కొడతాడు, వెళ్ళి నన్ను కొట్టడానికి సిద్ధం అయ్యాడు, ఉపాసన మహారాజు వెళ్ళనని చెప్పేశాడు గాంధీ గారు. ఈ అంశం కూడా చాలామందికి తెలుసు. అంచేత ఎందుకు చేశారు ఉపాసన మహారాజు గాంధీ గారిని? ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంచడానికి. అలా తిట్టును కొట్టడం ద్వారా కూడా చేసి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యానికి వీళ్ళు కారణభూతులు అవుతారు. ఇక్కడ అందుకని నెలలు భోజనాన్ని విమర్శించి తిట్టి ఎన్నో రకాల విమర్శలు చేయడం అందుకు చేశారంటే ఇది సామాన్య మానవుడు కదా. సామాన్య మానవుడు ఏ ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వలేరు ఎవరికి కూడా. వాళ్ళ అందరూ అంత ఇరుచి గారు అంటే ఆదికేనని ఇరుచి అనుచరులు 20 మంది, అలాగో 20 మంది స్థితి అయింది. అవుతాడు కాదు, సద్గురువు కాదు. ఆ జన్మజన్మల్లో ఉన్న టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం సందేహం లేదు అందులో. పూర్తిగా 100% మానవుడే ఆయన. అంచేత ఇలాంటి అంశాలు మనకి మనసుకు అందవి. మనసుకు అందని అంశాలు ఎన్నో ఇన్ బిట్వీన్ లైన్స్ చదివి ఇది ఒక రీసెర్చ్ మోడల్లో ఉపన్యాసం ఇవ్వాలంటే ఇటువంటి అంశాలు ఎన్నో అంశాలకు మనకి ఆన్సర్ దొరకదు. వాళ్ళు కూడా బాబాని గుర్తించారు, నాథవ్ కేర్ కూడా. అంత క్రితం తెలుసు కాబట్టి బాబా ఎలా ఉంటాడో తెలుసు. ఖచ్చితంగా ఈయన మెహర్ బాబాయ్ అని చెప్పి గుర్తించేశారు. ఆయన పైకి పొక్కనే లేదు, వాళ్ళు నలుగురికి చెప్పలేదు. వీళ్ళు కూడా ఆహారం స్వీకరించారు. మరి బాబాకి తెలుసా తెలీదా అంటే మళ్ళీ ఆయన సామాన్య మానవుడు అయితే తెలీదు. సామాన్య మానవుడు అయితే వాళ్ళు గుర్తించినట్టు తెలియదు. ఆయన అవతారుడు అయితే మాత్రం వీళ్ళిద్దరు డాక్టర్ డాక్టర్ కేర్ కూడా వచ్చింది మెహర్ బాబాయే, అవతార పురుషే అనే విషయం తెలిసిపోతుంది. నన్ను గుర్తించేశారు ఇలాగ వాళ్ళని తెలిసిపోతుంది. కానీ సామాన్య మానవుడు కాబట్టి తెలియడానికి అవకాశం లేదు. ఆయన అజ్ఞాని కింద, ఏమి తెలియని వాడి కిందే నటించడంగా తెలియని వాడే ఆయన. మొత్తం నవజీవనం అంతా తెలియని వాడే. ఇటువంటి మరి ఆయనే తప్పు చేశాడంటే ఆయన సామాన్య మానవుడు అయిపోయాడు కాబట్టి ఫస్ట్ 1 ఇయర్లో ఎన్నో తప్పులు చేశారు ఆయన. ఆయనే పాటించలేకపోయారు నవజీవనాన్ని. ఆయనే చెప్పుకున్నాడు, మీరు చదివితే తెలుస్తుంది. 16th October 1950 ఇన్సిడెంట్లు అన్నీ లాట్ మెహర్లో చదవండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఒక్కరోజు చదవండి చాలు. ఎన్ని విధాలు ఎంత స్పష్టంగా చెప్పారు ఆయన.
నేను చేయలేకపోయాను, ముందరికి వెళ్ళకపోయాను అని చేత నాకు దీన్ని కొనసాగించాలో లేకపోతే లేదో నాకే అర్థం లేదో అని చేత నేను దేవుణ్ణి సంప్రదించాను. నాకు దేవుణ్ణి సంప్రదించిన తర్వాత భగవంతుడి దగ్గర నుంచి నాకు సందేశం వచ్చింది. ఈ నవజీవనాన్ని కొనసాగించు అని సందేశం వచ్చింది. అని చేత రేపటి నుంచి 17 అక్టోబర్ 1950 నుంచి 16 అక్టోబర్ 1950ని ఆయన అవతార పురుషుని స్థాయిలో చెప్పారు ఇవన్నీ. 16 అక్టోబర్ 49ని అంటే 17 అక్టోబర్ 49 నుంచి మళ్ళీ నేను సామాన్య మానవుడు అయిపోతున్నాను. అదేదో అదేమంటే విఠలాచార్య సినిమాలో మనుషులు చిలకలు అయిపోతుంటారు, చిలకలేమో ఏనుగు అయిపోతూ ఉంటాయి. అలాగా ఇదేమో ఏదంటే అది ఎలా అయిపోయగలిగారో తెలియదు, అర్థం కాలేదు. అవతారుడు సామాన్య మానవుడి స్థితికి దిగిపోయాడు అంటే బాగానే ఉంది. మళ్ళీ ఆ సామాన్య స్థితి నుంచి మళ్ళీ అవతారుడు తనంత తన ఎలా అయిపోయాడు? ఇవి ఆన్సర్స్ దొరకవు మీకు, వీటికి ఎక్కడ ఆన్సర్స్ దొరకవు. అంటే ఇవిడికి నటించాడా అంటే కాదు, నటించలేదు, మానవుడే అయిపోయాడు. 100% మానవుడే అయిపోయాడు, ఏ సందేహం లేదు అందులో. ఆఖరి సద్గురువు కూడా కదా ఆయన. మహావతే ఏదో చైతన్య భూముకుల్లో ఒకళ్ళ అయి ఉండొచ్చు. ఆ విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే చైతన్య భూముకుల్లో ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ సోర్స్ అంటాం మనం. 3, 4, 5, 6 చైతన్య భూముకుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. ఏమేం జరుగుతుందో భగవంతుడికి ఎలా తెలుస్తాయి అలా ఆ విధంగా తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన సామాన్య మానవుడే అయిపోయారు. అంచేత ఈ భోజనం దగ్గర విమర్శించడం ఎందుకు విమర్శించారో తెలీదు. ఇప్పటికీ నాకు ఎవరు ఆన్సర్ ఇచ్చినా నేను సిద్ధంగా లేని అంగీకరించడానికి. అది భగవంతుడికే తెలియాలి. ఒక విశ్లేషణ కింద మీకు క్వశ్చన్స్ వేసి వదిలేస్తున్నాను అంతే. ఇవి అటువంటి విచిత్రమైన ఇంకా ఇన్బి కోడిగుడ్డుకి ఈకలు పీకడం ఉంటారు చూడండి, అలా కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు నవజీవనంలో ఎన్నో అంశాలని ప్రశ్నలు మాత్రం వేసి ఆన్సర్స్ వదిలేసి పరిస్థితులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబా గారికి మీరు ఓపికగా ఉన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఇచ్చిన సమయం 30 నిమిషాలు అన్నారు కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాలు కట్ చేసుకుని నేను మీతోటి మళ్ళీ ఏకమవుతున్నాను. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, మీ అమూల్యమైన విషయాలు చాలా మంచిగా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు జై బాబాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. జై థ్యాంక్ యూ. బాబా. ఇప్పుడు జై బాబా అండి. ఇప్పుడు అరుణ్ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత పుష్పలత గారు చేస్తారు. జై బాబా. జై బాబా అరుణ్ గారు. జై బాబా అరుణ్ గారు. అరుణ గారు మ్యూట్ కాలేకపోతున్నారండి. పుష్పలత గారు మీరు చెయ్యండి, మీరు సంకీర్తన చెయ్యండి. జై బాబా. జై బాబా జై బాబా. జై బాబా అమ్మ. తర్వాత మహాలక్ష్మి గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కి జై. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ముంగిట కేలరమ్మనవు నీ కౌగిటిని బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, కొండంత దేవుడవు నీవు, కొండంత కానుక తేగలనా, కొండంత దేవుడవు నీ, కొండంత కానుక తేగలనా, నా సర్వస్వము నీ కర్పించుకున్నానే. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా,
ముంగిటకేలరమ్మనవు నీ కౌగిట బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఒంటరి వాడవు నీవని నీ జంటగా నీతో చేరాలని ఒంటరి వాడవు నీవని నీ జంటగా నీతో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలోయలో త్రోయుదువా నిరాశ పాలే చేయుదువా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిటకేలరమ్మనవు నీ కౌగిటనే బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమిపుడాయరా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమిపుడాయరా ఎన్నెన్ని యుగములు గడిచాయో ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో ఇంకెన్ని యుగములు గడవాలో ఎటులా నిన్ను చేరాలో దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిటకేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా నీ వాకిట నిలబడి ఉన్నానురా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా మాయ గారు జై బాబా థ్యాంక్ జై యూ బాబా అండి జై బాబా మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు బాబా నా ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను జై బాబా అండి మహాలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి జై బాబా మీరు సంకీర్తన చెయ్యండి తర్వాత ఉమారాణి అక్క రెడీగా ఉండాలి జై బాబా అరుణ మ్యూట్ అవుతారా మీరు మీరు పాడండి మ్యూట్ అయితే మహాలక్ష్మి మీరు గారు పాడండి జై మహాలక్ష్మి బాబా గారు లేనట్టున్నారు. లేరా ఉన్నట్టున్నారు లేరా వెళ్ళిపోయారు ఇందాకలు ఉండేనా ఆవిడ అయితే మీరు లేరు పాడండి అరుణ మీరు పాడండి లేరామె మహాలక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబా की जय మా కనులు వేచేను మాయద కోరేను మము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచేను మాయద కోరేను మము చేర్చు ప్రభు నీవేరా
నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా నీదురాక ఎరుగమైతిమి అందులైపోతిమి నీదురాక ఎరుగమైతిమి అందులైపోతిమి అంధకార బంధురములో అవునా నిన్ను గాంచగా అలసేను మనసింక ఒప్పుతో బాగా ఇంటిలో బాగా వేడగా నిన్ను అన్ని బాగా పిలువగా చేస్తుంది పాట ఉంటే పాడలేదు ఇంకా మాయ గారు జయబాబా అండి మా కనులు వేచేను మాయద కోరేను మము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మాయేమో వీడకున్నది నిన్ను కొలచీనా అంతరాత్మ కోరుచున్నది నిన్ను కొలువగా కోటి కిరణాల కాంతిగా నిన్ను గాంచగా మరిచేము మా మేనులు మా కనులు వేచేను మాయద కోరేను మమ్ము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికి జై బాబా మెహర్ మాయ గారు మీకు జై బాబా జై బాబా అమ్మ మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జై బాబా అండి ఇంకా నెక్స్ట్ మహాలక్ష్మి గారు వెళ్ళిపోయారా జై బాబా అప్పారావు గారు మీరు సంకీర్తన చేయండి జై బాబా జై బాబా అండి జై బాబా జై బాబా ఒక్క నిమిషం అండి జై బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడి నే రావాలి నీ పద సేవలు చేయాలి నీ ప్రేమను నే పొందాలి అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడి నే రావాలి నీ నామమునే వినిపిస్తూ నీ రూపమునే తలపోస్తూ నీ ఆదేశమే పాటిస్తూ నీ సందేశమే అందివ్వాలి అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడి నే రావాలి నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ నీ మాటలనే పలికిస్తూ నీ పాటలనే పాడిస్తూ నీ కథలనే వర్ణిస్తూ నీ అనురాగమే పొందాలి నీ కథలను నే వర్ణిస్తూ నీ అనురాగమే పొందాలి అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడి నే రావాలి నీ కోసమే
నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమే జీవిస్తూ, నీ కోసమే జీవిస్తూ నీలో తిరిగి చేరాలి, నీలో తిరిగి చేరాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మాయ గారు. జై బాబా. జై బాబా అండి. మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరు దీంట్లో ఉండిపోయారో వారు తప్పనిసరిగా ఒక మారు పాడవలసిందిగా. కుమారాణి అక్క, మీరు సంకీర్తన చెయ్యండి. జై బాబా. జై బాబా. బాబాకి జై. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. సంస్కారములేవో తెలిపి అనువగు దేహమునొసగి, ఆత్మనందు పదిల పరిచి ఆట బొమ్మ విడిచిపెట్టి, వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని, ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునకు, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. ఒంటరిగా ఉండలేక చూడముచ్చటనిపించే, కుందనంబు బొమ్మలాగా కోరి ఆడరుదించి, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైతే, అందమైన ఆటగాడు ఆనందమునొసగువాని, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఆటలతో పాటలతో ఆట విడుపు నీవే అవుచు, అంతలోనే కొంత తడువు కానీ మని, అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకా సాడనిమ్ము, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న, మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినవి, బాబా నీతోనే ఉండాలని
నీలోనే కలవాలని మెహర్ శ్రీ మాటలలో వినిపించేవి స్వాత్మ మనసు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా థ్యాంక్ యూ మాయ గారు థ్యాంక్ యూ అండి అందరికీ జై బాబా జై బాబా అండి. మంచి పాట పాడినందుకు అక్క మీకు కూడా ధన్యవాదాలు. జై బాబా అండి. ఇంకా ఒక చిన్న పాట పాడాలి, దాని తర్వాత బాబా ప్రేయర్. వెంకటేష్ గారు, కొంచెం వెంకటేష్ గారు చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. లక్ష్మణ్ జయశ్రీ గారు గారు ఉన్నారు మీరు కదా. పాడండి. జయశ్రీ గారు మీరు పాడండి, తర్వాత జై అతను ఏమన్నా ఇచ్చేస్తారు, ప్రేయర్ చేస్తారు. జై బాబా జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోకెలీడేరా కావ్యదలు చిక్కినా, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోకెలీడేరా కావ్యదలు చిక్కినా, అన్ని చింతలు మెహరు చింతన లోపోవో. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, రామకృష్ణుల సొగసురవలించే వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసురవలించి వెలసెను, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరుల కన్నులకు తోచెను, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ప్రేమ బాట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకు కబాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకు కబాట.
ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట పారిజాతపు తోట ఆ ప్రేమ బాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట అవతార్ మెహర్ బాబా की जय జై థ్యాంక్ బాబా యూ అండి. జయ జై బాబా బాబా. మాయ గారు జయ జై బాబా బాబా అండి. మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు కానీ కొంచెం చెయ్యండి, ప్రేయర్ చేయండి సార్. ప్రేయర్ చేసి నామం చేయండి. ఆర్తి. జై బాబా. కోటేశ్వరరావు గారు ఉన్నారండి? కోటేశ్వరరావు గారు మీ వాయిస్ వినిపిస్తలేదండి. లక్ష్మణ్ గారు పాడారా సంకీర్తన? లేదు, సంకీర్తన చేయలేదు. టైం అయిపోయింది కదా, అది ప్రేయర్ చేయమంటున్నాను. జై బాబా. లక్ష్మణ్ గారు ఇందాక పిలిచినట్టున్నాను. జై బాబా. లచన జై బాబా. జై బాబా జై బాబా. ప్రేయర్ చేయండి సార్. अवतार मेहर बाबा की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతము లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరును ఎరంగనేరరు. నీ వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీ అవిభాజ్యుడవు. దివ్యశిక్షలతో గాని నిన్నెవరిని చూడజాలరు. నువ్వు ఎల్లప్పుడు నుంటివి, ఎల్లప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడు నుండు. నువ్వు అంతటనగలవు, అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు. నీవు ఆకాశమనగలవు, పాతాళమునగలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములనున్నావు, మూడు లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు, నీ ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీ పరుడవు, పరాత్పరుడవు, నీ పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యాజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజా దానబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజ్దాన్, లా ఇల్లిల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలన్నింటినీ క్షమింపబెడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు ప్రతలంపనకు మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండాలని పలికిన ప్రతి మాటకు, చేసి ఉండాలని చేసిన ప్రతి చేతకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరేతమగు మా ప్రచేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గుర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, ఇతరులకు బాధ కలగవలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. ఓ అపారదైన ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపంలన్నింటినీ క్షమింపబెడుచున్నాము. తలపులలో కానీ, మాటలలో కానీ, చేతలలో కానీ, నీ ఇచ్ఛానుసారం నడుచుకుని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మల్ని అందరినీ క్షమింపబెడుచున్నాం. ప్రియదైవమా, నిన్ను అధికముగా, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా, అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము.
ప్రియదైవమా చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకునే విధంగా మాకందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. కోటేశ్వరరావు గారు మీరు ఆర్తి చేస్తారండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. కోటేశ్వరరావు గారు మీరు ఆర్తి చేయండి సార్. జై బాబా. జై బాబా. మీరు చేసేయండి మేరమా గారు. జై బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मुच्चाला हारती मेहर बाबकु मोक्ष प्रदात को मेहर बाबकु मोक्ष प्रदात को मन से मंगला हारती मुच्चाला हारती చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముచ్చాల హారతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనసున నిలుపుము మేహరుమూర్తి మనసున నిలుపుము మేహరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి ముచ్చాల హారతి मेहरु बाबू मोक्ष प्रदात को मेहरु बाबू मोक्ष प्रदात को मन से मंगला हारती मुच्चाला हारती गिना मानवाळि मेल कल्पगनिंचे मस्त रक्षणा చేయగనేర్చి మహిని జనించిన మేరు బాబకు ముచ్చాల హారతి మేరు బాబకు ముచ్చాల హారతి హారతి అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై బాబాలండి.
నా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఎవరికైనా అవకాశం ఇవ్వలేకపోతే క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ 4:30 దాంట్లో కలుసుకుందాం అందరం కూడాను. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ అందరికీ బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై జై బాబా అండి జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ అందరికీ. బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా. మరణి యొక్క జై బాబా. జై బాబా జై బాబా. జై బాబా. జై జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అరుణ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరు లెఫ్ట్ అవ్వండి. లచ్చన్న, విజయలక్ష్మి గారు, కార్తీక్ అందరు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. జై బాబా. లచ్చన్న, కార్తీక్, విజయలక్ష్మి జై బాబా.